హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే గైస్, ఈ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లోని ఎక్సర్సైజ్ 5.2 లోని 11th క్వశ్చన్, 12th క్వశ్చన్, 13th క్వశ్చన్ చెప్పడం జరుగుతుంది. మీరు స్కిప్ చేయకుండా పర్ఫెక్ట్ గా వినండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా వినండి. ఓకే, ప్రాబ్లం అర్థం కావాలనుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మనం క్లారిటీగా చేయగలుగుతాం. ఓకే, దానికంటే ముందర మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ మోడల్ పేపర్స్ మీరు అన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు. మీరు నాతో డైరెక్ట్ గా మాట్లాడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో విక్టరీ స్టడీస్ అని టైప్ చేయండి. నేను మీకు ఏ డౌట్స్ ఉన్నా అని క్లియర్ చేయగలను. ఓకే గైస్, ప్రాబ్లం లోకి వెళ్ళిపోదాం. విచ్ టర్మ్ ఆఫ్ ఏపీ 3, 15, 27, 39 డాష్ 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 విల్ బి 132 మోర్ దాన్ 54 టర్మ్. ఇక్కడ బాగా క్వశ్చన్ అర్థం చేసుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమే. ఓకే, ఇంపార్టెంట్ ప్రాబ్లమే. విచ్ టర్మ్ ఆఫ్ ఏపీ, ఈ టర్మ్ లో ఒక ఏపీ, ఇక్కడ చూడండి, ఈ ఏపీలో ఒక టర్మ్ ఎలా ఉందంట తెలుసా? 54 టర్మ్ కన్నా 132 ఎక్కువగా ఉందంట. మళ్ళా బాగా చెప్తున్నా వినండి, ఒక టర్మ్ ఎలా ఉందంట తెలుసా? 54 టర్మ్ కన్నా 132 ఎక్కువగా ఉందంట. అలాంటప్పుడు ఆ టర్మ్ ఏది అనేదే క్వశ్చన్. బాగా వినండి, మళ్ళీ చెప్తున్నాను. ఒక టర్మ్ ఎంత ఉందో తెలియదు మనకి, కానీ హింట్ ఏంటంటే ఇక్కడ 54 టర్మ్ కన్నా 132 మోర్ అంటే ఎక్కువగా ఉందంట. అలాంటి టర్మ్ ఏది? ఆ టర్మ్ నే మనం కనుక్కోవాలి. అర్థమవుతుందా? అర్థమైంది కదా? ఓకే, ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. సొల్యూషన్ గివెన్ ద సేమ్ అంటే ఈ ఏపీలో ఉంది, ఆ ఏపీలో ఉన్న టర్మ్ ని కనుక్కోవాలి. మనకి ఇంటేంది? 54 టర్మ్ కన్నా 103 ఎక్కువగా ఉందంట. అలాంటిది ఏ టర్మ్? అర్థమైందా? గివెన్ ద ఏపీ 3, 15, 27, 39 డాష్ డాష్ డాష్. ఓకే, ఏ ఈక్వల్ టు, గుర్తుపెట్టుకోండి, మనకి అర్థమెటిక్ లో వచ్చింది ఏ క్వశ్చన్ అన్నా సరే ఫస్ట్ ఏ కనుక్కో, డి కనుక్కో. అర్థమైందా? ఏ ఎంత మనకి 3, డి కనుక్కోండి. డి ఫార్ములా ఏంది? A2 మైనస్ A1. A2 ఎంత మనకి? 15 మైనస్ A1 ఎంత? 3. 15 లో 3 పోతే 12. ఓకే, ఇక్కడ చూడండి, వీడికి అయిపోయింది. కండిషన్ బేస్ చేసుకుని చేయాలి. ఈ కండిషన్ ఇక్కడ ఒక టర్మ్ ఎంత ఉందో తెలియదు, కానీ హింట్ ఏంది? 54 టర్మ్ కన్నా 103 ఎక్కువగా ఉంది. ఓకే, అకార్డింగ్ టు ప్రాబ్లం, అకార్డింగ్ టు the problem, the an be the required term. ఆ కండిషన్ బేస్ చేసుకొని చేయాలి. చూడండి, an ఈక్వల్ టు ఏ 54 టర్మ్, అలాగనే 103 ఎక్కువగా ఉంది. ఇప్పుడు కండిషన్ చూడండి, an ఫార్ములా ఏంటి మనకి? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్ టు ఏ 54 ఫార్ములా ఏంది? a ప్లస్ 53d ప్లస్, ఇక్కడ చూడండి, an ఫార్ములా ఏంది నాకు? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి కదా. a ఈక్వల్ టు ఏ 54 ఫార్ములా ఏంది? a ప్లస్ 53d ప్లస్ 132 ఎక్కువ ఉంది కాబట్టి 132. ఈ కండిషన్ బేస్ చేసుకొని ఇక్కడ చూడండి, ఈ దీంట్లో ఏమన్నా మీకు బేసిక్ గా కనపడుతుందా? ఇక్కడ ఏ కామన్ ఉంది, క్యాన్సిల్ చేసేసేయండి. ఓకే, ఇంకా మిగిలినది ఏంది? n మైనస్ 1 డి ఈక్వల్ టు 33d ప్లస్ 132. n మైనస్, ఇక్కడ చూడండి, n మైనస్ 1 ఈ టర్మే కనుక్కోవాలా. ఓకే, డి ఎంత ఉంది మనకి? 12 కదా. 12 ఈక్వల్ టు 53, మళ్ళీ డి ఎంత ఉంది? 12 ప్లస్ 132. ఈ n వాల్యూ కనుక్కోవాలి ఇప్పుడు మనం. n మైనస్ 1 12 ఈక్వల్ టు 53 ఇంటూ 12 కదా. 3 2 జా 6, 10, 53, 6, 3, 6 ఎంత వచ్చింది? 636. రెండు ఇంటూ చేసినాను. ఓకే, ప్లస్ 132. n మైనస్ 1 12 ఈక్వల్ టు 6, 7, 8, 3, 6, 7. ఇక్కడ చూడండి, n మైనస్ 1 12, ఇక్కడ చూడండి, 12 అనేది ఇంటూ చేసిన అవతల పోతే ఏమవుతుంది? డివైడెడ్ బై, అంటే 768/12. బాగా ఏం చేయండి, 12 తో 768. 12 6 జా 72, 6 లో 2 పోతే 4, 8, 12 4 జా 48, 0 కదా. ఓకే, బాగారం చేసేసినాం. n మైనస్ 1 ఈక్వల్ టు, అంటే 12 1 జా 12, 64 జా 64 అయిపోయింది. ఓకే,
మనకి ఎన్ని వాల్యూ కావాలి కాబట్టి -1 అవతల పోతే ఏమవుతుంది +1 అంటే n ఈక్వల్ టు 64 + 1 అంటే ఏమొచ్చింది n ఈక్వల్ టు 65 అంటే therefore 65 term of the AP will be 132 more than A 54 అంటే 65వ టర్మ్ ఎలా ఉంది 54వ టర్మ్ కన్నా 132 ఎక్కువగా ఉంది 132 ఎక్కువగా ఉంది ఓకే నోట్ డౌన్ okay guys exercise 5.2 లోని 12th question two APs have the same common difference the difference between their 100 terms is 100 what is the difference between 1000 terms ఇక్కడ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది కానీ అర్థం చేసుకుంటే చాలా ఈజీ ఇక్కడ చూడండి టూ ఏపీస్ హ్యావ్ ద సేమ్ కామన్ డిఫరెన్స్ ఇక్కడ చూడండి నేను రాస్తాను డైరెక్ట్ సొల్యూషన్ చూడండి లెట్ ద ఫస్ట్ ఏపీ ఇక్కడ రెండు ఏపీలు ఉన్నాయి నేను ఇక్కడ చూడండి A1 A2 A3 A4 A4 A5 డాష్ 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 ఫస్ట్ ఏపీ అండ్ సెకండ్ ఏపీ బాగా చూడండి క్వశ్చన్ ఇక్కడ చూడండి నేను సెకండ్ ఏపీని B1 అనుకుంటాను B1 B2 B3 B4 B5 ఓకే ఇక్కడ చూడండి రెండు ఏపీలు ఉన్నాయి అందుకే ఫస్ట్ ఏపీ సెకండ్ ఏపీ రాసినాను ఇప్పుడు క్వశ్చన్ చెప్తూ వినండి లెట్ ద ఫస్ట్ ఏపీ A1 A2 A3 A4 డాష్ డాష్ సెకండ్ ఏపీది B1 B2 B3 B4 డాష్ 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 రెండు ఇక్కడ చూడండి టూ ఏపీస్ హావ్ ద సేమ్ కామన్ డిఫరెన్స్ దీనికి ఎంత కామన్ డిఫరెన్స్ ఉందో దీనికి అంతే కామన్ డిఫరెన్స్ దీనికి ఎంత కామన్ డిఫరెన్స్ ఉందో దీనికి కూడా సెకండ్ ఏపీకి కూడా అంతే కామన్ డిఫరెన్స్ ఉంది బాగా చూడండి ఏపీస్ హ్యావ్ ద సేమ్ కామన్ డిఫరెన్స్ ఈ రెండింటికి ఏంది కామన్ డిఫరెన్స్ సేమ్ అది పాయింట్ ఇక్కడనే పాయింట్ ఉంది కామన్ డిఫరెన్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ బాగా చూడండి ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 100 టర్మ్స్ అంటే దీంట్లో 100 టర్మ్ కూడా ఉంటుంది కదా ఏ 100 అనుకుందాం 100 వరకు వెళ్ళింది ఇంకా ఉంటుంది ఓకే ఇక్కడ కూడా B100 ఓకే ఇక్కడ చూడండి 100 టర్మ్స్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ 100 టర్మ్స్ 100 అంటే ఈ రెండింటిని మైనస్ చేస్తే అంటే ఈ టర్మ్ ను మైనస్ చేస్తే ఆన్సర్ ఎంత ఉంటుందంట 100 బాగా వినండి A100 B100 తీసేస్తే 100 ఆన్సర్ ఓకే అటైతే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దే 1000 టర్మ్ అలాగైతే ఈ రెండింటికి 100 వచ్చింది కదా మరి 1000 ఫస్ట్ ఏపీలో ఉండే 1000 టర్మ్ కి సెకండ్ టర్మ్ ఉండే 1000 టర్మ్ కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్ ఎంత ఉంటుంది 100 ఉంటుంది ఎందుకు ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఉన్నప్పుడు 100 కదా డిఫరెన్స్ అన్నిటికీ అంటే ఏ 1000 ని తీసేసిన బి 1000 ని తీసేసిన ఎంత వస్తుంది 100 వస్తుంది 100 టర్మ్స్ తీసేస్తే 100 వస్తుంది ఇంకా చెప్పినంత ఈజీ కాదు కాబట్టి రాయక తప్పదు ఇంకా ఓకే ఓకే ఇక్కడ చూడండి 100 టర్మ్ విల్ బి ఫస్ట్ ఏపీకి 100 టర్మ్ కనుక్కోండి 100 టర్మ్ ఫార్ములా ఏంది మనకి A ప్లస్ 99D కదా ఓకే ఇది ఫస్ట్ కండిషన్ అయిపోయింది మళ్ళీ సెకండ్ కండిషన్ చూడండి 100 టర్మ్ విల్ బి సెకండ్ ఏపీ సెకండ్ ఏపీ ఏముంది బి అనుకున్నాం కాబట్టి B100 B ప్లస్ 99D ఏంటిదంటే ఈ ఫార్ములా ఇది A100 ఫార్ములా ఏంది A ప్లస్ 99D కదా ఏంది A ప్లస్ 99D ఇప్పుడు ఇక్కడ ఏ బదులు బి ఉంది B100 ఫార్ములా ఏంది B ప్లస్ 99D ఇడికి అయిపోయింది కండిషన్ ఇడికి అయిపోయింది ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 100 టర్మ్స్ ఈ రెండు 100 టర్మ్స్ కదా ఈ రెండింటిని డిఫరెన్స్ చేస్తే ఏమొస్తుంది 100 వస్తుంది అంటే ఇప్పుడు చూడండి ఏ కండిషన్ A100 మైనస్ B100 ఈక్వల్ టు 100 ఇక్కడ చూడండి A100 ఆన్సర్ B100 ఆన్సర్ తీసేస్తే ఎంత వస్తుంది డిఫరెన్స్ 100 అదే కండిషన్ ఇక్కడ ఓకే ఇప్పుడు ఈ రెండు తీసేద్దాం ఇక్కడ బాగా చూడండి
ఏ 100 ఆన్సర్ ఎంత వచ్చింది మనకి ఏ ప్లస్ 99d మైనస్ బి 100 ఆన్సర్ ఎంత వచ్చింది బి ప్లస్ 99d మొత్తం ఆన్సర్ ఎంత 100 కదా. ఇగో నేను దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసిన ఏ 100 ఆన్సర్ ఎంత మనకి ఏ ప్లస్ 99d మైనస్ బి 100 ఆన్సర్ ఎంత బి ప్లస్ 99d మొత్తం డిఫరెన్స్ చేస్తే ఎంత ఆన్సర్ 100 రాసినాను. ఓకే ఇక్కడ చూడండి ఏ ప్లస్ 99d మైనస్ బి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 99d ఈక్వల్ టు 100. ఈ రెండు క్యాన్సిల్ అయితే కదా. ఓకే అంటే ఏం మిగిలింది ఏ మైనస్ బి ఈక్వల్ టు 100. ఇది కండిషన్ నంబర్ 1. ఓకే అంటే ఈ రెండిట్లోని 100 టర్మ్స్ తీసేస్తే 100 వచ్చిందని ప్రూవ్ చేసినాం. ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ అలాగనే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 1000 టర్మ్స్ అంటే ఇప్పుడు 1000 టర్మ్స్ కనుక్కోవాలి. అంటే డిఫరెన్స్ బిట్వీన్ 1000 టర్మ్స్ కి కాదు 1000 టర్మ్స్ కి. ఓకే అంటే ఇప్పుడు దీంట్లో ఫస్ట్ టర్మ్ లో ఫస్ట్ ఏపీలో ఏమవుతుంది ఏ 1000 మైనస్ డిఫరెన్స్ అంటే మైనస్ భేదం అనమాట. రెండింటిని తీసేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది అదే క్వశ్చన్ బి 1000. ఏ 1000 ఫార్మ్ అయింది ఇప్పుడు 100 కి ఎట్లా చెప్పుకున్నామో ఏ 1000 కూడా అంతే ఏ ప్లస్ 999d ఒకటి తగ్గించి చెప్పాలా మైనస్ బి ఎంత బి ప్లస్ 999d కదా. సేమ్ ఇప్పుడు ఇగో ఇలా చేసినట్టు చేయాలి. ఓకే ఏ ప్లస్ 999d మైనస్ బి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 999d. ఓకే క్యాన్సిల్ చేసేసేయండి. ఏ మైనస్ బి ఇక్కడ చూడండి ఏ మైనస్ బి వచ్చింది. ఏ మైనస్ బి మనకు మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది 100 వచ్చింది. అంటే ఏ మైనస్ బి ఈక్వేషన్ 1 కండిషన్ ఇక్కడ ఏ మైనస్ బి ఎంత వచ్చింది 100 వచ్చింది. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 1000 టర్మ్స్ రాసుకోండి మీరు ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 1000 టర్మ్స్ ఈజ్ ఆల్సో 100. ఓకే గైస్ నోట్ డౌన్. ఓకే గైస్ ఎక్సర్సైజ్ 5.2 లోని 13th క్వశ్చన్ హౌ మెనీ 3 digits numbers are divisible by 7. చూడండి క్వశ్చన్ సింపుల్ గానే ఉంటుంది బాగా వినండి. హౌ మెనీ 3 digits numbers are divisible by 7. అసలు 3 digits numbers లో అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అయితే 3 digits numbers 100 నుంచి 999 వరకు ఈ రెండిటి మధ్యలో అంటే 100 నుంచి 999 మధ్యలో 7 తో డివిజిబుల్ అయ్యే నంబర్లు ఎన్ని అనేదే క్వశ్చన్. మళ్ళీ చెప్తున్నా వినండి 100 నుంచి ఎక్కడ 3 digits numbers 3 digit numbers ఎక్కడ స్టార్ట్ అయితే మనకి 100 నుంచి 999 వరకు ఆ రెండింటి మధ్యలో అంటే 100 నుంచి 999 మధ్యలో 7 తో అంటే 7 తో డివిజిబుల్ అయ్యేటివి ఎన్ని అని కనుక్కోవాలి. ఓకే ఇప్పుడు చూడండి ఒకవేళ 1 digit లో అనుకో 7 1 జా 7 మాత్రమే వెళ్తుంది అలా అనమాట. ఇప్పుడు 3 digits లో చెప్పాలి అర్థమైందా. 3 digits లో వెళ్ళాలంటే మనకి ఎన్ని ఫస్ట్ డిఫరెన్స్ 7 ఉంటుంది. ఎప్పుడు డిఫరెన్స్ ఏముంటుంది 7 ఉంటుంది. మనం అది కనుక్కుందాం ఇప్పుడు. సొల్యూషన్ ద progression 3 digits numbers 3 digit numbers number divisible by 7. ఇక్కడ చూడండి 3 తో డివిజిబుల్ అయ్యేది ఫస్ట్ నంబర్ 101 అనేది వెళ్ళదు 102 అనేది కూడా వెళ్ళదు 103 అనేది వెళ్ళదు 103 4 అనేది వెళ్ళదు. కానీ 105 అనేది డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి 7 1 జా 7 3 మిగులుతుంది 5 7 5 జా 35 ఎంత వచ్చింది ఆన్సర్ 15 0 వచ్చిందంటే డివిజిబుల్ అవుతుంది. అంటే 105 అనేది డివిజిబుల్ అవుతుంది. ఓకే 105 అనేది డివిజిబుల్ అవుతుంది. తర్వాత దీనికి డిఫరెన్స్ ఎంత యాడ్ అవుతుంది 7 7 కదా ప్లస్ 7 యాడ్ చేయండి 1 1 12 అవుతుంది. ఓకే మళ్ళీ దీనికి 7 యాడ్ చేయండి 1 1 9 అవుతుంది. ఇలా డిఫరెన్స్ అవుతూనే ఉంటుంది అలాగే ప్లస్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ నంబర్ ఎంత అంటే 994 అనేది డివిజిబుల్ అవుతుంది. ఇవన్నీ 7 తో డివిజిబుల్ అయ్యే నంబర్లు అనమాట. ఇప్పుడు ఈ లాస్ట్ నంబర్ మనం ఏఎన్ అనుకోవాలి. ఇక్కడ డిఫరెన్స్ చూడండి ఏ ఎంత మనకి 105 డి ఎంత A2 మైనస్ A1
A2 ఎంత 1112 మైనస్ A1 ఎంత 105. డిఫరెన్స్ ఎంత వస్తుంది 7 వస్తుంది. ఏఎన్ ఎందుకు 994 అనుకుంటామంటే ఈ టర్మ్ 994 అనేది మనం ఏ టర్మో కనుక్కుంటే దాంట్లో అన్ని టర్మ్స్ ఉన్నాయని అర్థమైపోతుంది. ఓకే, అర్థమైందా? ఫార్ములా ఏంది మనకి a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్ టు ఏఎన్. ఇలాంటిది ఒకసారి ప్రాబ్లం చేసినాం, 3 తో డివిజిబుల్ అయ్యేటివి అని చేసినాం ఒకసారి. ఏ ఎంత మనకి 105 ప్లస్ n మైనస్ 1, డి ఎంత 7 ఈక్వల్ టు ఏఎన్. ఆన్సర్ ఎంత 994. ఇది ప్లస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది మైనస్, అంటే n మైనస్ 1 ఇంటూ 7 ఈక్వల్ టు 994 మైనస్ 105. తీసేసేయండి. 994 లో కల్లా 105 తీసేసేయాలి. అప్పు తెచ్చుకుంటాం 14, 14లో 5 పోతే 9, ఇక్కడ 8 మిగులుతుంది, 8 అలాగే ఉంటుంది, 9లో 1 పోతే 8, అంటే ఎంత వచ్చింది 889 వచ్చింది. ఓకే, n మైనస్ 1 7 ఈక్వల్ టు 889. ఓకే, n మైనస్ 1 7 ఇంటూ చేస్తుంది, ఇంతలో పోతే ఏమవుతుంది డివైడెడ్ బై 889 బై 7. 7 తో డివిజిబుల్ చేయండి 889 ని. 7 1 జా 7, 1 మిగులుతుంది, మళ్ళీ 8, 7 2 జా 14, మళ్ళీ ఎంత మిగులుతుంది 8 లో 4 పోతే 4, 9 దింపుకున్నాం. 7 7 జా 49, ఎంత వచ్చింది 0, అంటే 7 1 జా 7, 127 జా. ఓకే, 7. n మైనస్ 127, ఇది మైనస్ 1 అవతల పోతే ఏమవుతుంది ప్లస్ 1, అంటే n ఈక్వల్ టు 127 ప్లస్ 1, అంటే n ఈక్వల్ టు ఏమైంది 128. అంటే మొత్తం ఎన్ని నంబర్స్ డివిజిబుల్ అవుతున్నాయి 105 నుంచి, అంటే 100 నుంచి 990 వరకు ఎన్ని నంబర్స్ డివిజిబుల్ అవుతున్నాయి 128 నంబర్స్ అనేది 7 టేబుల్ డివిజిబుల్ అవుతుంది అన్నమాట. ఓకే.